అమెరికా దేశం షట్ డౌన్‌లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏదైతే అక్టోబర్ 1 నుంచి అక్కడ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని 2 బిల్లులు ఆమోదించకపోవడంతో అక్కడ అమెరికా ప్రభుత్వం అయితే కొన్నిటికి షట్ డౌన్ విధించడం జరిగింది. దీనిలో దాదాపు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలైతే మూతపడతాయనట్టయితే వాళ్ళకు జీతాలు కూడా రావంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఏదైతే ట్రంప్ హయాంలో ఇది రెండోసారి షట్ డౌన్ విధించడము. గతంలో 2018 నుంచి 19 మధ్యలో ఒకసారి 35 రోజులు దాదాపు షట్ డౌన్ విధించడం జరిగింది. అయితే దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రంప్ హయాంలోనే షట్ డౌన్ విధించడము అయితే మనం చూస్తున్నాం. అయితే దాదాపు ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందని అయితే తెలియలేదు. ఏదైతే ఇప్పటివరకు ఆ బిల్లులు ఆమోదించలేదో దాంట్లో కూడా కొన్ని రోజుల పాటు గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, నేషనల్ పార్కులు కావచ్చు షట్ డౌన్కి మూతపడి ఉంటాయని అయితే చెప్తున్నారు. అయితే కొన్నిటికి మాత్రం మినహాయింపు ఉంటుందని చెప్తున్నారు. ఆరోగ్య సేవలు కావచ్చు, అటు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి, ఆర్మీ, ఈ 3 సంస్థలు మాత్రము ఆటోమేటిక్గా అవి నడుస్తూనే ఉంటాయని అయితే చెప్తున్నారు. మిగతా కార్యాలయాలు ఏముంటాయో దాంట్లో పనిచేసి వారికి కావచ్చు, కార్యాలయాలకు కావచ్చు, వారికి జీతం అయితే వరకు షట్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు జీతాలు చెల్లించడం అనేది జరగదని అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు మూతపడినటువంటి కార్యాలయాలు కావచ్చు, నేషనల్ పార్కులు కావచ్చు, కొన్ని రోజుల పాటు షట్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల పాటు మూతపడే ఉంటాయని అయితే అక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అయితే ఇలాంటి షట్ డౌన్లు అనేవి ట్రంప్ హయాంలో జరగడము, ట్రంప్ బిల్లులు ఆమోదించకపోవడంతోనే షట్ డౌన్లు విధించడం పట్ల అయితే మనం చూడవచ్చు. ట్రంప్ వెనక్కి తగ్గకపోవడము, బిల్లులు ఆమోదించాలని అయితే ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం, ఇది పాస్ చేసిన తర్వాతే ఏదైతే షట్ డౌన్ ఉందో దాన్ని ఎత్తివేశామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది రెండోసారి. గతంలో కూడా 35 రోజుల పాటు అమెరికాలో షట్ డౌన్ అనేది పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు చెల్లించరు. తర్వాత ఇప్పుడు విధించినటువంటి ఏదైతే ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫీసర్లకు కావచ్చు కొంతమందికి జీతాలు అయితే చెల్లించారని అయితే చెప్తున్నారు. ఈ 2 ఏదైతే ఇప్పటి వరకు షట్ డౌన్ అనేది నెలకొందో ట్రంప్ హయాంలో జరగడము, ట్రంప్ ఎవరి మాట వినకపోవడము పట్ల కూడా అమెరికన్స్ కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కార్యాలయాలు అనేవి సాఫీగా నడుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి షట్ డౌన్లు అనేవి విధించడం ద్వారా కార్యాలయాలు ఉన్న ఉద్యోగులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రజలు కావచ్చు అటు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి ఏదైతే ఈ షట్ డౌన్ అనేది కొన్ని రోజుల పాటు కొనసాగితే బాగుంటుంది అయితే కొంతమంది అయితే మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రంప్ పైన అన్ని దేశాలపైన తారీఫ్లు విధించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ తారీఫ్లు విధించే నేపథ్యంలోనే ఇలాంటి షట్ డౌన్లు విధించడం అనేది కూడా ప్రభుత్వం ఏదైతే అమెరికా ట్రంప్ పట్లనే అవుతుంది. కాబట్టి తను వెనక్కి తగ్గడు, ఎప్పుడు తను ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని కూడా సోషల్ మీడియాలో అందరూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇది ఎన్ని రోజులు, ఈ రోజు కొత్త అమెరికా ప్రభుత్వంలో కొత్త ఫైనాన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇది విధించడము, దాని పట్ల ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందని అయితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దాదాపు ఇది అప్పుడు గతంలో 35 రోజులు కొనసాగినప్పటికీ ఇప్పుడు ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది అయితే చూడాలి. కెమెరామ్యాన్ వెంకట్తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.